ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చెయ్యగలరు. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనుషులు రకరకాలుగా మనల్ని భయపెడుతూ ఉంటారు, బాధలకు గురి చేస్తారు, రకరకాల ఆటంకాలను మనకు కలిగిస్తారు, సూటిపోటి కత్తిపోటి మాటల చేత మనల్ని ఎంతో బాధిస్తూ ఉంటారు. ఈనాడు కష్టంలో, ఆపదలో, దుఃఖంలో ఉన్న మనకు సహాయం చెయ్యకపోగా ఎందుకొచ్చాయి ఈ కష్టాలు? ఎందుకు నీకే అనారోగ్యం? ఎందుకు మీ కుటుంబంలోనే ఇన్ని మరణాలు? ఎందుకు నీకింకా ఉద్యోగం రావడం లేదు? ఎందుకింకా వివాహం జరగడం లేదు? ఇతరులు చాలా బాగుంటున్నారు, మీరే ఎందుకు ఇంత దుఃఖంలో ఉంటున్నారు? పిల్లలు ఇంకా పుట్టలేదా? అన్నీ కొరతలేనా? ఎప్పుడూ ఇబ్బందులేనా అని రకరకాలుగా వారి మాటల చేత మనల్ని వేధించేవారు ఎంతోమంది ఉన్నారు కదండి. ఈనాడు భర్త భార్యలే ఒకరి మీద ఒకరికి కోపాన్ని బట్టి ఫలానా రోజు నీ సంగతి చెబుతా, వారందర్నీ పిలిచి పంచాయితీ పెడతా, నీ పరువు తీస్తా, నీ అంతు చూస్తా, ఇక ఇదే నీకు చివరి అవకాశం అని వారు మాట్లాడుతుంటే భర్త మాటలను బట్టి, భార్య మాటలను బట్టి ఈనాడు భయపడే దీన అమాయకపు భార్యాభర్తలు ఎంతోమంది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన పరిచర్యలో, మన సేవా జీవితంలో కూడా మనుషులు మనల్ని నిత్యము భయపెడుతూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ పరిచర్య చేయడానికి నీకు అవకాశం ఇచ్చిందెవరు? ఈ సంఘాన్ని ఇక్కడెందుకు కట్టావు? ఎందుకిక్కడ సువార్త చెబుతున్నావు? ఎందుకు నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు? చర్చికి వెళ్తే, బైబిల్ చదివితే నీ సంగతి చూస్తా అని రకరకాలుగా మాట్లాడేవారు, కొట్టేవారు, నాశనాన్ని కలిగించేవారు, దుఃఖానికి గురిచేసే శత్రువులు ఎంతోమంది ఉన్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాల బాధలను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావా? ఫలానా వ్యక్తి నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి ఎలాంటి హాని కలిగిస్తారో అని కలవరంలో జీవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఇలాంటి రకరకాల పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, భయాల నుండి నిన్ను విడిపించుటకు శక్తి కలిగిన వాడు నీ దేవుడు. నీ పగవారి నుండి నిన్ను రక్షించి నీ పక్షమున పోరాడేవాడు నీ పరలోకపు తండ్రి. ఆ దేవుడు మహాభయంకరమైన వాడు. తన బిడ్డల జీవితంలో ఎలాంటి కార్యాన్నైనా చెయ్యగల సమర్థుడండి. దేవుడు చేసిన నరుడు నిన్నేమి చెయ్యగలడు? మహా అంటే నిన్ను భయపెడతాడు, కానీ నీకెలాంటి హాని చెయ్యలేడు. దేవుడంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును, నీతిమంతులను నేను ఎన్నడూ కదలనియ్యను. సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారములు గల దేవుడు ఈ విధంగా చెబుతున్నాడండి. ప్రియులారా, నిజమే, మనల్ని ముట్టినవాడు దేవుని కనుగుడ్డును ముట్టిన వానితో సమానము. కాబట్టి ఆ దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. మనకు హాని కలిగిస్తే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. తప్పకుండా మన పక్షమున న్యాయం జరిగించుతాడు. ప్రియులారా, మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. కాబట్టి శత్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యవ్వనస్తులను బగబగా మండుచున్న అగ్నిగుండంలోనికి శత్రువులు పడవేయాలని చూసినప్పుడు వారే అగ్నిపాలయ్యారు. ఆ ముగ్గురు యవ్వనులకు శరీరం మీద ఒక్క వెంట్రుక కూడా కాలలేదండి. వారి మధ్య దేవుడు నిలిచి వారిని రక్షించినాడు. ప్రియులారా, ఆ దేవుడు తన బిడ్డల పట్ల జరిగించే కార్యములు మన కన్నులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. శత్రువుల ప్రయత్నాలన్నిటినీ తలక్రిందులు చేసే అధికారం ఆ దేవునికి మాత్రమే ఉంది. ఈనాడు నువ్వనుకోవచ్చు, వీరి ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి, వీరి హింసను నేను భరించలేకపోతున్నాను, వీరిని అణచేవారు లేరా, వీరికి బుద్ధి చెప్పేవారు లేరా అని నువ్వనుకుంటున్నావేమో. నువ్వు నిత్యము సేవించే నీ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఈనాడు నువ్వు నీతిమంతునిగా, నీతిమంతురాలిగా బ్రతుకుతున్నావు కాబట్టి నిన్ను ఆయన ఎన్నడూ కదలనియ్యడు, నిన్ను ఎన్నడూ భయాలకు గురి చెయ్యడు. ఈనాడు నీ పక్షమున ఎవరూ లేరని బాధపడకు. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు ఆ దేవుడు శక్తిమంతుడై ఉన్నాడండి. ప్రియ చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, నువ్వు చదువుకునే స్థలంలో నిన్ను భయపెట్టేవారుండొచ్చు.
నీ ఉద్యోగ స్థలంలో శత్రువులుండొచ్చు, నీ వ్యాపారంలో నీ అభివృద్ధి ఆపాలని ప్రయత్నించేవారుండొచ్చు, నీ చుట్టుప్రక్కల వారు నీకు హాని కలిగించాలని ప్రయత్నించేవారున్నారేమో. నేను ఒంటరిని కదా, నేను వారితో పోరాడలేను, నేను వారిని జయించలేనని బాధపడుతూ ఉన్నావేమో. అయ్యో, ఫలానా సమయానికి నా భర్త వస్తాడు, నా భార్య వస్తుంది, అత్తమామలొస్తారు, నన్నేమంటారో, ఎంతగా నన్ను తిడతారో కొడతారో అని భయపడుతూ ఉన్నావా? ఫలానా వారికి అప్పు చెల్లించకపోతే నన్నేమంటారు, మా యజమాని నన్నెంతగా వేధిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా రకరకాల భయాలను బట్టి కన్నీరు కారుస్తున్న నీకు నీ దేవుడు తోడుగా ఉన్నాడు. దుష్ట మానవుల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. రకరకాల భయాల నుండి నిన్ను విడిపిస్తాడు. నీలో కలవరాలను దూరపరుచుతాడు. ఎప్పుడంటే నీ హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థించినప్పుడు మాత్రమే. నీ బాధలన్నిటినీ, నీ భయాలన్నిటినీ ఆయనకు చెప్పినప్పుడు, కన్నీటితో వేడుకున్నప్పుడు, వేదనతో మొరపెట్టినప్పుడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. నీలో ధైర్యాన్ని నింపుతాడు. నీలో ఉన్న భయాలన్నిటినీ దూరపరుచుతాడండి ఆ దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండే నీ ప్రతి పరిస్థితిలో యెహోవా నీ పక్షమున నీకు తోడుగా ఉంటాడు. ఆయనే నీకు గొప్ప విజయాన్నిస్తాడు. ప్రార్థించు. దేవా, ఫలానా వ్యక్తులను బట్టి నాకు బాధ, ఫలానా పరిస్థితిని బట్టి నాకు కష్టం అని నీ దేవుని వద్ద నీ బాధలనన్నిటినీ చెప్పుకుంటే ఆ దేవుడు నీ బాధల్ని విని నీ ప్రార్థనలకు గొప్ప జవాబునిస్తాడు. నీ పక్షమున పోరాడుతాడు. నీ పట్ల విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివిన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, చక్కని వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పక్షమున ఉన్న దేవుడోగా, మమ్మను కాపాడి రక్షించే దేవుడోగా మీరున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. రకరకాల భయాల నుండి విడిపించే శక్తి కలిగిన దేవుడో తండ్రి, శత్రువుల నుంచి కాపాడే దేవుడో తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, మేము అనుభవించే కష్టాలు, మేము భరించే బాధలు, నష్టాలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, మా శ్రమలను తీర్చాలని, మా సమస్యల నుండి మమ్మల్ని రక్షించాలని ఆశ కలిగిన దేవుడోగా, మా పక్షమున పోరాడే దేవుడవుగా ఉన్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే దేవా, గడిచిన దినములలో మా స్వంతంగా మా శత్రువులతో, మా పరిస్థితులతో ఎంతగా పోరాడినప్పటికీ విజయాన్ని పొందలేని వారిమిగా ఉన్నాము. ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాము. ఎంతగానో బాధపడినాము దేవా. అయ్యా, ఈ దినమున మా బాధను మీరు దృష్టించి మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ దినము నుండి దేవా మీ వైపే చూస్తుండగా, మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా, మీకే మొరపెడుతుండగా మా మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపే దేవుడో మీరు తండ్రి, దయ చూపే దేవుడో మీరు ప్రభా. సమస్త కార్యములను చేయగల శక్తి కలిగిన దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, సహాయం చేసే దేవుడో మీరే తండ్రి. కృప చూపుటకు శక్తిమంతుడోగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, సర్వము నెలిరాజా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. విరోధుల చేతిలో నుండి విడిపించండి దేవా. హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి
దీవించండి. నీ బిడ్డల్ని తలగా ఉంచండి దేవా. నీ బిడ్డల్ని పరిస్థితిలో ఉంచండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసేది ఎలాంటి పని అయినప్పటికీ మీరే దానిని అంతలంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థిక కొరతల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడు మీరు తండ్రి, కృపగలిగిన దేవుడు మీరు ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. సాటి అయిన సహాయాన్ని వారికి అందించండి దేవా. అయ్యా, బిడ్డలకు సకాలంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. అయ్యా, తల్లిదండ్రుల బాధను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి మధ్య ఉండే మనస్పర్ధలు, విభేదాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని పోషించండి. చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఉద్యోగ స్థలంలో వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పని భారాన్ని తగ్గించండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారి పక్షమున న్యాయం జరిగించి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు అనుగ్రహించండి. అద్దింట్లో ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతో, భూ వివాదాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఆత్మీయంగా బలమందుకునే కృపను దయచేయండి. అయ్యా, వారి సేవలో ఎదుర్కొనే ప్రతి భయాన్ని, వేదనను, శ్రమలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ మీరే వారికి తోడయుండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు ప్రవ్వా, కృపగలిగిన దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. వారి వారి పనులలో బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ఇంతవరకు మా మొరలను ఆలకించిన దేవుడోగా ఉన్నందుకు స్తోత్రాలు దేవా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి. వారి కుటుంబాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.